టీచర్ టీచర్ అమ్మా నేను చెప్పేనే ఈమె మా టీచర్. టీచర్ ఈమె మా అమ్మ. నమస్కారం. మీతో విషయం మాట్లాడడానికి వచ్చానండి. చెప్పండి. ఇంగ్లీష్ లోను లెక్కల్లోనూ పాప చాలా పువర్. మీకు తెలుసు అనుకుంటాను. పాపకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటే. నేను ట్యూషన్లో చెప్పడం లేదండి. పాప కోసం దయచేసి ఇది మీ దగ్గరే చదువుకుంటానని పట్టుబట్టింది. మీకే శ్రమ ఉండదు. మీకోసం కారు వస్తుంది. మీరు టైం చెప్తే చాలు. ఇక డబ్బు విషయం. డబ్బుదే ఉందండి. నేను ఈ ఊరికి కొత్త. స్కూల్ రూల్స్ తెలియవు. ట్యూషన్ చెప్పొచ్చో లేదో కనుక్కోవాలి. మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. అవసరమైతే మా వారి చేత ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేయిస్తాను. మీకెందుకు లేని శ్రమ, నేను కనుక్కుంటాను. స్కూల్ రూల్స్ తెలుసుకుని చెప్తాను. అలాగే రేపే కారు పంపిస్తాను. అలాగేనండి. వస్తానండి. నమస్కారం. ఓకే. చూడు గీత, ఈరోజు పాఠాన్ని రేపు ఉదయం మీ అమ్మగారి దగ్గర నేర్చుకుని నాకు ఒప్ప చెప్పాలి. ఓకే? ఇది మా అమ్మ వాళ్ళ కాదు టీచర్. మా నాన్నే నేర్పాలి. ఎందుకని? ఉదయాన్ని మా అమ్మని లేపేదే మా నాన్న. గీత తీసుకోండి. ఏమిటండి ఇదంతా? ఈరోజు కృష్ణాష్టమి. ఓహో సరే. అయితే వచ్చే కృష్ణాష్టమికి కృష్ణుడు లాంటి అబ్బాయిని మీరు కనాలి. మా వారు కూడా ఇంతేనండి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు. మీరు తినండి. ఇది తిన్న వేళ విశేషం. వచ్చే ఏడాదికి మీరు శ్రీమతి అవుతారు. మీకు శ్రీవారు వస్తారు. వారు వచ్చినట్టున్నారు. మీరు తింటూ ఉండండి. ఏమండి, ఏమి మిగల్చకుండా మొత్తం తినాలి. రెడీగా ఉండద్దేమిటి? వద్దునండి, రాను రాను మీరు కొరాలైపోతున్నాను. టీచర్ చూసిందండి. టీచర్ ఏమండి, రండి టీచర్ని పరిచయం చేస్తాను. ఇప్పుడు దేం కుదరదు. నేను వెంటనే క్లబ్కి వెళ్ళాలి. Ask not what the country can do for you. Ask what you can do for the country. ఆహాహా, మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు. ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ డూ ఫర్ యూ. మన పెళ్ళి 20 ఏళ్ళు అయింది. అయ్యింది. ఏమిటి నీ ఉద్దేశం? వేడి అక్కబెట్టుకుంటూ కూర్చున్నావా? లేకపోతే నాకంటూ ఏం అరిగేశారేమిటి? ఇంతకంటే ఏం ఎలగబట్టాలో? 8 పిల్లలు ఇవ్వలే? గొప్ప పిచ్చిదానా, మహానుభావుడు కెనడా ఏం చెప్పాడంటే, దేశం నీకేం చేసిందని అడిగే ముందు దేశాన్ని నువ్వేం చేసావు అని ప్రశ్నించుకోమన్నాడు. ఆయన దేశాన్ని గురించి చెప్పాడు కానీ మన ఇంటిని గురించి చెప్పలేదుగా. కెనడా వచ్చి మన ఇంటి గురించి చెప్పమంటావా? వెళ్ళి తీసుకురానా? నాకు ఇప్పుడు అర్జెంట్ గా వంట మనిషి కావాలి. ఏ వేళకోళంగా ఉందా? నన్ను చేయమంటావా? చెప్పు. ప్రిన్సిపల్ పని మానేసి వంట చేయమంటావా? ఏ తప్ప? పురాణాల్లో నలుడు భీముడు వంట చేయలా? వాళ్ళందరూ పెళ్ళాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను నా పెళ్ళాన్ని విడిచిపెట్టి వెళ్ళలేను. అదంతా నాకు తెలియదు. మనం కన్నా 8 మంది పిల్లలు చాలినట్టు అల్లుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇక ఆయన గారి పరీక్షలో పాస్ అయ్యేది ఎప్పుడో, ఆ అమ్మాయిని తీసుకెళ్లేది ఎప్పుడో. వీళ్ళందరికీ వండి వార్చడం నా వల్ల కాదు స్వామి. నాకు అసలే అలసటగా ఉంది. ఏమిటి? నీకు మళ్ళీ అలసటగా ఉందా? అయితే పాల పౌడర్ రిజర్వ్ చేసుకో. చాలండి సరసం. ఉన్న పిల్లలు చాలే. మనవడ మనవరాలు పుట్టే ఈ వయసులో కూడా ఇంకా ఆలోచనే. డాడీ కారాపండి. డాడీ ఇవిడే మా టీచర్. టీచర్ వీరే మా డాడీ. ఏంటి ఇద్దరు అలా నిలబడిపోయారు? ఏం లేదమ్మా, నిన్న ఓ ఇంగ్లీష్ పిక్చర్ చూశాను. అందులో 2 అమ్మాయిలు ఒకే రకంగా ఉన్నారు. ఒక అచ్చుతో 2 బొమ్మలు చేయొచ్చు గాని ఒకేలా 2 అమ్మాయిలు ఎలా ఉంటారా అని. అవును, ఆ పిక్చర్ నేను చూశాను. ఆ 2 రూపాయలు ఒకటే. రండి టీచర్, మా కార్లో వెళ్దాం. వద్దులేమ్మా, స్కూల్ దగ్గరేగా, నడిచి వెళ్తాను. వద్దు టీచర్, మా కార్లో వెళ్దాం. రండి. నేను చెప్పేది విను. వద్దులే ప్లీజ్ టీచర్ ప్లీజ్. గీత, ఎవరైనా చూస్తే మన రోడ్లో పోట్లాడుకున్నాం అనుకుంటారు. ఎందుకలా బ్రతిమాలతావు? ఆ గారికి రావడం ఇష్టం లేకపోతే నువ్వు రా, వెళ్ళిపోదాం. లేదు డాడీ, నేను టీచర్తోనే వస్తా. సరిపదా, నేను వస్తాను.